ఆదివాసులకు సర్వరోగ నివారణ పీసా చట్టం. అందుకనే ఆ చట్ట ప్రకారంగా చేయాలి. ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుంది, నవ్వుకున్నా సరే, కుక్క తోక నాడిస్తుందా, తోక కుక్క నాడిస్తుందా? కుక్కే తోక నాడిస్తుంది కదా, మీకు అర్థమైందా? అంటే ఇక కుక్క ఎవరు, తోక ఎవరు అనేది. కుక్క వచ్చేసి ఎవరు, పీసా చట్టం, ఆదివాసులకు ఉన్నటువంటి చట్టాలు. తోకలు ఎవరు, ప్రభుత్వ అధికారులు, కలెక్టర్ గాని, ఎస్పీ గాని, ఎస్ఐ గారు గాని, ఆర్డీఓ గారు గాని, వీళ్ళు మొత్తం. ఇప్పుడు ఎవరు, కలెక్టర్ గారు, ఐటీడీపీఓ గారు ఎవరు నాడిస్తున్నారు అంటే కుక్క తోక నాడిస్తుందా, తోక కుక్క నాడిస్తుందా? అంటే ఉల్టా జరుగుతుంది. ఎవరు తప్పుదని ఇది అంటే పీసాని మంచిగా ఉపయోగించుకుంటే మంచిగా ఉపయోగపడుతుంది, చెడుగు ఉపయోగించుకుంటే చెడుగు ఉపయోగపడుతుంది. ఇప్పుడు కత్తి ఉంది, ఏం చేస్తాం కత్తితోటి? ఆడవాళ్ళు ఏం చేస్తారు, కూరగాయలకు వస్తారు కదా, ఆదివారం వస్తే ఏం చేస్తారు, కోడిని వస్తారు, కోపం వస్తే పీకలను కోసేస్తాం, అంతే కదా. నిప్పు ఉంది, ఏం చేస్తాం, వంట వండుకుంటాం, చికాకు కొడితే కొంపలు కూడా తగలబెట్టవచ్చు. అంటే పీసాని మంచిగా ఉపయోగించవచ్చు, చెడుకు ఉపయోగించవచ్చు. అందుకనే మీరు చేసేటటువంటి తీర్మానం చట్టబద్ధమై ఉండాలి, రాజ్యాంగబద్ధమై ఉండాలి అని చెప్పేసి చెప్తా ఉంది. అందుకనే ఈ ప్రాంతంలో 1970 తర్వాత అనేక మంది అక్రమ హక్కులు, నాన్ ట్రైబల్స్ మైగ్రేషన్ వస్తా ఉన్నారు. వారికి మొత్తం కూడా ఈ ప్రాంతంలో హక్కులు ఎవరు కల్పిస్తా ఉన్నారు, అధికారులు కల్పిస్తా ఉన్నారు. అరే ఈ చట్ట ప్రకారంగా ఈ కేసు విషయంలోనే 2 రోజులు కలెక్టర్ గారు నిల్చోబెట్టింది. భద్రాద్రి జిల్లా అనపరేడుపల్లి మండలంలో ఒక కలెక్టర్ గారు, ఒక ఎస్పీ గారు, ఎస్ఐ గారు, ఆర్డీఓ గారు, ఎల్టీఆర్ కోర్టు జడ్జి గారు, ఎస్డిసి గారు, ఆర్డీఓ గారు, ఎండోమెంట్ ఈఓ గారు, డిఎస్పీ గారు అందరూ కూడా ఒక గ్రామ సభకు వ్యతిరేకంగా వస్తే క్రైమ్ నెంబర్ 9 గుర్తించుకోండి, 2021 గ్రామ సభకు వ్యతిరేకంగా పనిచేస్తే వారి మీద కూడా అట్రాసిటీ కేసులు బుక్ అయినాయి. క్రైమ్ నెంబర్ 9 ఆఫ్ 2024. ఇక్కడ ఉద్దేశపూర్వకంగా ఒక నాన్ ట్రైబల్ అధికారులు గాని, ఒక నాన్ ట్రైబల్ గాని చట్టాలను ఉల్లంఘన చేయడానికి గాని ఉద్దేశపూర్వకంగా గిరిజనులకు సంబంధించినటువంటి పోస్టులు నాన్ ట్రైబల్ కేటాయించినా సరే ఆ ప్రకారంగా కూడా మనం చర్య తీసుకోవచ్చు. సెలక్షన్ ఆఫ్ బెనిఫిషియరీ ఇప్పుడు అదే, ఇప్పుడు బైలా ప్రకారం అన్నారు, బైలా ప్రకారం ఖచ్చితంగా జరగాలి. నేను చెప్పట్లేదు, దున్నేవాడిదే భూమి అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలు చెప్తా ఉన్నారు, దున్నేవాడిదే భూమి అని చెప్పి చెప్తా ఉన్నారు. 1946, 50, 1970, 1920, 1800 సంవత్సరాల నుంచి కూడా పోరాటాలు చేస్తే మన వాళ్ళకి చట్టాలు వచ్చినాయి. అంటే 1970 తర్వాత నాన్ ట్రైబల్స్ వస్తారు కాబట్టి వాళ్ళకి గిరిజనులకి కేటాయించే పోస్టులు ఇస్తారని చెప్పేసి ఏమైనా చట్టంలో రాసిందా, రాజ్యాంగంలో రాసిందా? ఉందా ఏమన్నా? లేదు కదా. అందుకంటే ఎవరి ప్రయోజనాల కోసం చట్టాలు చేశారో వారి ప్రయోజనాల కోసం మాత్రమే అవి దక్కాలని చెప్పేసి చట్టం చెప్తా ఉంది. అందుకనే మనకు బైలా ఉంది. బైలా కూడా ఇప్పుడు 60 ప్రకారం ప్రియంబుల్లో కూడా చాలా క్లియర్ గా చెప్పారు. 60 చట్టం చేసేటప్పుడు, ఓ భారతదేశంలో ఉండేటటువంటి ఆదివాసులారా మమ్మల్ని క్షమించండి, మీకు గత 400 సంవత్సరాల నుంచి కూడా చారిత్రకమైనటువంటి అన్యాయం చేశాం, కన్న తల్లి లాంటి అడవి తల్లి నుంచి దూరం చేయాలని చూసాం, మీ పట్ల అఘాయిత్యాలు చేశాం, దారుణాలు చేశాం, దాష్టికాలు ప్రదర్శించాం, మిమ్మల్ని మొత్తం కూడా ఒక చీడ పురుగులాగా చూసామని చెప్పేసి గత 400 సంవత్సరాల నుంచి మిమ్మల్ని మోసం చేస్తా ఉన్నాం. ఈ 400 సంవత్సరాల నుంచి కూడా ఈ 400 సంవత్సరాలు చేసిన పాపాలు ఒక్క దెబ్బతో అయితే తునాతునకలు అయిపోవాలని చెప్పేసి మీకు 61 చట్టం చేస్తున్నాం అని చెప్పేసి పార్లమెంటు సాక్షిగా, నేను చెప్పట్లేదు, 61 ప్రియంబుల్లో చూడండి, పార్లమెంటు సాక్షిగా యావత్ భారతదేశం మొత్తం కూడా ఆదివాసులారా మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి క్షమాపణ చెప్పారు. తెలుసా మీకు? అందుకనే మనం హక్కుల్ని అడగట్లేదు, మనకు రావాల్సిన హక్కును బలవంతంగా లాక్కోవాలి. ఎలా లాక్కోవాలి? చట్ట ప్రకారంగా లాక్కోవాలి ఖచ్చితంగా. అది మన WPA 4955/24 కేసులో కూడా చాలా క్లియర్ గా చెప్పారు. చిత్రశాల చంద్రశేఖరరావు ప్లస్ వైరిచర్ల ప్రదీప్ చౌదరి ఏదో ఉంటది పేరు, ప్రదీప్, ఆ కేసులో చాలా క్లియర్ గా చెప్పారు గురుకుల బయల ప్రకారంగా చేయాలి అని చెప్పేది. మన
ఆ కేసులో కానీ ఈ కేసులో గురుకుల బైలా ప్రకారంగా చేయాలి. గురుకుల బైలా ఎవరి కోసం డిక్లేర్ చేశారు? నాన్ ట్రైబల్ కోసం చేశారా, ట్రైబల్ కోసం చేశారా? ట్రైబల్ ఈ చట్టాలకి ప్రతిపాదన చేయాలి. వాళ్ళు అప్లికేషన్స్ అక్కడ పెట్టాలి. వాళ్ళ పని వాళ్ళు చేయమని చెప్పాలి. ఆ యొక్క అధికారులు ఎవరిని అంబేద్కర్ జడ్పీటీసీలు, వార్డు మెంబర్లు, తర్వాత సచివాలయాలు అక్కడ కూడా తీర్మానాలు చేయాలి. పీసా కమిటీ వాళ్ళు తీర్మానాలు చేయాలి. మేము కూడా జనరల్ గా కమిటీలు వేసి ఉన్నాం. మళ్ళీ సపరేట్ కమిటీ మమ్మల్ని వేయొద్దు. మేము మీతోటి సహకరిస్తాం. ఒకసారి మీరు సింపుల్ గా వాళ్ళ పని వాళ్ళు చేస్తా ఉంటాం. మీతో పాటు మేము కూడా గ్రామాల్లో పర్యటన చేసి వాళ్ళని మొబిలైజ్ చేసుకున్నాం. చేసుకొని అంతటా కూడా ఈ ఏడీఐటీడీఏలు అంతటా కూడా మొబిలైజ్ చేసుకున్న తర్వాత ఏజెన్సీ బంధులు ఆ రకంగా బంధులు చేస్తే గవర్నమెంట్ కి మనం ఎంతో కొంత నష్టం తెచ్చిన అవుతుంది. దాని ద్వారా గవర్నమెంట్ తొందరగా వెళ్ళిపోవాలి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా. కాబట్టి ఈ రకంగా చేస్తే మనకి తక్కువ ఖర్చుతో అయిపోతాయి. జీపు జాతర వద్దు, ఏమి వద్దు. ఈ రకంగా చేసిన తర్వాత దానికోసం మాట్లాడాలి. వచ్చినటువంటి ఆదివాసీ సంఘాల ప్రతినిధులకు, ప్రజాప్రతినిధులకు ఈ యొక్క సమావేశానికి అధ్యక్షత వహించిన నిరుద్యోగ సంఘ యువకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మాట్లాడినటువంటి పెద్దలు, సంఘ నాయకులు చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఉద్యమం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, మన ఆదివాసీ హక్కులు, చట్టాలు ఏ విధంగా కాపాడాలి, ఉద్యమంతో ముందుకు వెళ్తే మనం అనుకున్నది అవుతుందా, చట్టాల ద్వారా అయితే మనం ముందుకు వెళ్తే అవుతుందా అనే అంశాలపై చాలా సుదీర్ఘంగా చర్చలు జరిగినాయి. ఇక్కడ చాలా సుదీర్ఘంగా మాట్లాడడం జరిగింది. ఇక్కడ నేను ఒకే ఒక నిమిషంతో ఒక మాట చెప్పి నిరూపించుకున్నాను. ఎందుకంటే సమయాభావం చాలా అయింది. మరి మిత్రులు పాడేరు నుంచి, కన్నాపురం నుంచి, మిగతా సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చి ఉన్నారు. మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్ళాలంటే చాలా సమయం ఉంటుంది. కాబట్టి వేరే వేరే విషయాలు మాట్లాడలేదు. ఇంకా మీరు చెప్పిన విషయాలన్నీ కూడా ఎవరు చెప్పినా కూడా ఇక్కడ మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఆదివాసీ సమాజానికి ఉపయోగపడేటువంటి మాటలే చెప్పారని చెప్పని నేను భావిస్తా ఉన్నాను. ఇక్కడ ఆదివాసీ సంఘాల నాయకులు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఇప్పుడున్నటువంటి మీ అందరూ కూడా చదువుకున్న వాళ్ళు, తెలివిగల వాళ్ళు, చెప్పినటువంటి మాటల్ని అవగాహన చేసుకోగలిగిన వాళ్ళని చెప్పని అనుకుంటా ఉన్నాను. ఏ అంశం మీద మనం ముందుకు వెళితే మనకి మన ఆదివాసీ సమాజానికి ఉపయోగపడుతుంది, ఏ అంశం మీద మనం పోరాడితే బాగుంటుంది అనేది అందరూ కూడా ఆలోచన చేసి వేరుగా మన ఉద్యమాన్ని చేస్తే ముందుకు వెళ్ళలేమనే సంగతి మనందరికీ కూడా తెలుసు. కాబట్టి ఆదివాసీ సమాజానికి ఉపయోగపడేటటువంటి అంశాలపై అంటే ఈ క్లాస్ ప్రకారం మనం వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము అని చెప్పనేసి ఖచ్చితంగా ఒక 2-3 పాయింట్లు తీసుకొని ఆ విధంగా ముందుకు వెళ్తే మరి మనం సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుందని చెప్పని భావిస్తా ఉన్నాను. ఎందుకంటే మనం చిత్తూరులో కార్యక్రమం చేశాము. ఆ కార్యక్రమానికి చాలా వరకు కూడా మరి ఆదివాసీ సమాజం, ఆదివాసీ హక్కులు, నిరుద్యోగ సమస్యలపై వచ్చినటువంటి యువకులందరూ కూడా చాలా వరకు స్వచ్ఛందంగా, ఇప్పుడు ఆదివాసీ సంఘాలలో చాలా మంది ఉన్నటువంటి వాళ్ళు వివిధ పార్టీల్లో ప్రాతినిధ్యం వహించే వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ కూడా మనం చేసిన కార్యక్రమానికి చాలా మంది స్వచ్ఛందంగా వచ్చారని చెప్పని నేను భావిస్తా ఉన్నాను. అంటే ఇటు నిరుద్యోగ సంఘం కావచ్చు, ఆదివాసీ జేఏసీ కావచ్చు, గిరిజన సంఘం కావచ్చు. అంటే దీంట్లో ఆదివాసీ సమాజానికి ఉపయోగపడేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనుకున్నప్పుడు ఉన్నటువంటి ఆదివాసీ సమాజం ముందుకు రావడానికి ఎక్కువ ఆశాభావాన్ని వ్యక్తపరుస్తూ మనతో నడుస్తారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మనం తీసుకునేటటువంటి అంటే ఆదివాసీ పెద్దలు ఎవరైతే లేదా ఉద్యమం నడిపించేటటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో వారు తీసుకునేటటువంటి ఎజెండా ప్రకారమే ఈ యొక్క ఉద్యమాలు ముందుకి వెళ్తాయి. కాబట్టి దయచేసి మరి ఆదివాసీ సమాజానికి ఉపయోగపడేటటువంటి అంశాలు ఏం తీసుకున్నా కానీ ఆదివాసీ నాయకుల సేవా సంఘంగా మరి మా మద్దతు ఉంటుంది. మా ముందుగా
మా వాళ్ళకి మేము కలిసి ఆ కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ చిన్నపాటి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వం దగ్గర మనం ఈ పూట భోజనం చేయడం మెతుపడగలన్నా కూడా మనం ఖచ్చితంగా భూమితో ముడిపడుతున్నాం. ఈ భూమితో భూమి హక్కులతో ముడిపడి మనం పోరాటాలు నిర్మితమైతే హక్కులు మనం కాపాడుకునేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ప్రభుత్వాలు అవన్నీ కూడా మనకు వ్యతిరేకంగానే ఉన్నాయి. కనుక భూమి సంబంధమైనటువంటి హక్కుల ఉద్యమాలు నిర్మాణం జరిగే దిశగా ఇప్పుడు యువత అందరూ కూడా చదువుకున్నటువంటి వారు కనుక దయచేసి మీరు ఒకటి నేను చెప్తున్నానని కాదు, మీరు దీన్ని పరిశీలించండి, మాట్లాడండి, చదవండి. ఈ మనము 170 5th షెడ్యూల్లో రాజ్యాంగము మనం మాట్లాడకుండా మనం పుట్టి ఉద్యమాలు ఒకటి నా ఉద్దేశం ఉద్యమాలు ఇక్కడ చట్టం ద్వారా వెళ్ళాలంటే ఉద్యమాలు కాదు, ఉద్యమాలు కూడా బలోపేతంగా తీసుకువెళ్తారు. ఈ రాజ్యాంగపు హక్కులు ప్రస్తావన చేస్తే మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికి యువత మీరు చదువుకున్న యువత దృష్టి పెట్టాలని నా విజ్ఞప్తి.